హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం బంగాళదుంప టమాటా దోసకాయ కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయలు, బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. దీనికి ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. దీనిలో నేను వడియాలు వేపాను ఫ్రెండ్స్, అందుకని ఆయిల్ అలా ఉంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. నా ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు నేను యాడ్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ అయింది. మనం ఆయిల్లో వేయగానే చిటపటలు ఆడుతున్నాయి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా మెత్తగా అయిపోతాయి 2 మినిట్స్కి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇది కర్రీకి కాబట్టి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాం. అది కొంచెం బాగా వేగేంత వరకు ఉంచుకుందాము. ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అల్లం చిన్నులపాయ పేస్ట్ బాగా ఫ్రై అయింది. స్మెల్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ కర్రీకి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనిలో ఇప్పుడు నేను టమాటాలు, బంగాళదుంపలు, దోసకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. దీనిలోనే తగినంత పసుపు వేస్తున్నాను. దీనిలోనే కొంచెం రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. అది మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి బాగా కలిపి పెట్టుకుందాం. ఇలా కలిపి పెట్టుకుంటే దీనిలో వాటర్ రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి వాటర్ ఎలా రిలీజ్ అయినాయో. దోసకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. బంగాళదుంప ముక్కలు కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. దీనిలో ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం, ఎవరికి టేస్ట్ తగ్గినట్టు వాళ్ళు. దీన్ని ఒకసారి కలిపి పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, కూర బాగా మగ్గుతుంది కదా. ఇప్పుడు దీనిలో తగినంత వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే బంగాళదుంపలు ఇంకా 50% ఉడికాయి, ఇంకా ఉడకాలి కాబట్టి. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేయాలి ఫ్రెండ్స్. వెంటనే వాటర్ పోయకూడదు. కర్రీకి తగినంత వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది పులుసుగా తింటారు, కొంతమంది ఎగురుగా తింటారు కదా ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, కర్రీ బాగా ఉడుకుతుంది. కర్రీ బాగా దగ్గరకు పడింది కదా ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఇలాగే కుక్ అవ్వనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో తగినంత కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మన దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, మన దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. నేను కొంచెం గుజ్జుగా చేసుకున్నాను ఫ్రెండ్స్, అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది కాబట్టి. నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.